ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 79వ అంశం, స్వర్గస్థుడైన దశరథ మహారాజు మళ్ళీ సశరీరుడై కనిపించాడా? ఈ విశేషాలు మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింప చేస్తుంది, మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందచేయటానికి నాకు స్ఫూర్తినిస్తుంది. ఇక విషయంలోకి వస్తే, శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసానికి వచ్చేసిన తరువాత 6వ రోజు అర్ధరాత్రి దశరథుడు కన్ను మూశాడు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఇంతకు ముందే మీకు నేను ఒక వీడియోను కూడా చేసి అందించటం జరిగింది. అలా వాళ్ళు అడవికి వచ్చేసిన తర్వాత భరతుడు వచ్చాడు కదా శ్రీరాముడి దగ్గరికి. అన్నయ్య, నువ్వు వచ్చి మళ్ళీ కోసల సామ్రాజ్యాన్ని పరిపాలించు అని అభ్యర్థించటానికి. అలా వచ్చినటువంటి భరతుడు చెప్పాడు తండ్రి గారి మరణ వార్తను. అంతవరకు వాళ్లకు దశరథుడి మరణ వార్త తెలియదు. తెలిసిన తరువాత వాళ్ళందరూ కూడా చాలా దుఃఖించారు. రామలక్ష్మణులు కూడా ఆ అడవుల్లోనే తండ్రి గారికి అక్కడే పిండతర్పణాలు కూడా చేయటం జరిగింది. అలా స్వర్గస్థుడైనటువంటి దశరథుడే కొంతకాలం తరువాత మళ్ళీ సశరీరుడై సీతారామ లక్ష్మణులకు కనిపించాడు. ఇప్పుడు రావణ సంహారం జరిగింది. రావణుడి చెర నుండి శ్రీరాముడు సీతమ్మను విడిపించాడు. విడిపించిన తరువాత కూడా శ్రీరామచంద్రుడు తాను మానవ మాతృడిగా ఉండటం వల్ల లోకాపనిందకు భయపడి ఆ సీతాదేవిని తన భార్యగా స్వీకరించడానికి అనుమానించాడు. ఆ అవమానాన్ని భరించలేక సీతమ్మ అగ్నిప్రవేశం చేసింది. అప్పుడు అగ్నిదేవుడు ఆమెను ఆశీర్వదించి ఆవిడ యొక్క పాతివృత్యాన్ని శ్రీరామచంద్రుడికి తెలియచేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని తాను అవమానకరంగా మాట్లాడినందుకు బాధపడి పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తుంటే, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు వచ్చి శ్రీరాముడికి, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమయ్యా, సీతమ్మను నువ్వు ఇలా అనుమానించడం ఏమిటి అని శ్రీరాముడి యొక్క అవతార పూర్వ వృత్తాంతాల్ని తెలియజేసిన సందర్భంలో, అదుగో అప్పుడు అప్పటి వరకు స్వర్గంలో ఉన్నటువంటి దశరథ మహారాజు కూడా ఒక దివ్య విమానములో అక్కడికి వచ్చాడు. వచ్చి సీతారామ లక్ష్మణులను ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఒక మాట అన్నాడు. రామ, నేను స్వర్గంలో ఉన్నప్పటికీ కూడా నీకు దూరమైనందువల్ల స్వర్గ సుఖాన్ని అనుభవించలేకపోయాను. నిన్ను విడిచినటువంటి పుత్ర వియోగ దుఃఖంలో మరణించినందువల్ల ఆ దుఃఖం స్వర్గంలో ఉన్నప్పటికీ నన్ను పీడిస్తూనే ఉన్నది. దేవర్షులు నాకు సన్మానాలు అందించినప్పటికీ నేను ఆనందించలేకపోయాను. ఇదిగో ఇప్పుడు నిన్ను చూశాను. నీ దర్శనం నాకు స్వర్గ సుఖం కంటే అమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది. నిన్ను పుత్రుడిగా కన్నందుకు నా జన్మ చరితార్థమైంది. తారితోహం త్వయా పుత్ర సుపుత్రేణ మహాత్మన అన్నాడు సంతృప్తికరంగా ఆనంద బాష్పాలు రాలుస్తూ. అందుకే పెద్దలంటారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడక పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. పుత్రుడు జన్మించినప్పటికీ తండ్రికి ఆ పుత్రోత్సాహము వెంటనే కలుగదు. ఆ పుత్రుడు లోకపూజ్యుడై ప్రపంచం చేత కొనియాడబడుతున్నప్పుడు అప్పుడు ఆ తండ్రి పుత్రోత్సాహాన్ని నిండు మనసుతో ఆస్వాదిస్తాడు అన్నారు పెద్దలు. ఇక తరువాత రాబోయే 80వ వీడియోలో మరో ఆసక్తికరమైన అంశాన్ని మీకు తెలియచేస్తాను. శ్రీరాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమన్నాడా? చేయమని చెప్పలేదు. మరేం జరిగింది అక్కడ? ఆ విషయాలు తెలియచేస్తూ తర్వాత వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.